మరణము, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ప్రకటించుటయే సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మీరు ఎవరైనప్పటికీ సువార్తను వినినటువంటి వారై ఉండాలి, సువార్తను అంగీకరించినటువంటి వారై ఉండాలి. సువార్త చాలా శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యము బలమైనది. ప్రపంచంలో దేవుని యొక్క వాక్యాన్ని మించినది మరొకటి లేదు. ప్రపంచములో యేసుక్రీస్తు వారి సువార్తను మించినది మరొకటి లేదు. ఇంకొక మాట చెప్పమంటారా? మన జీవితాలలో, మన కుటుంబాలలో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. జీవితంలో మనం చాలా కోరుకుంటాం, చాలా ఆశలతో ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం కొరకు ఆశపడాలని నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవుని యొక్క సువార్త వినాలి అన్న ఆశతో ఉండాలని బ్రతిమలాడుతున్నాను. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనలను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను పోషిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను స్వస్థపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను పాపము నుండి విడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలను నరకము నుండి విడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రయోజనాలు నా బ్రతుకు దినమంతా చెప్పినా గానీ సరిపోదు. కానీ ఈ రాత్రి కొద్ది సమయము ఆ దేవుని యొక్క వాక్యము గురించి మనం విందాం. ఒక భక్తుడు ఒక పాట రాశాడు. మీ అయ్యగారు ఇంకా అయ్యగారులు మీరందరూ కలిసి చక్కని పాట పాడారు. ఒక వచనాన్ని లేదా పల్లవిని పాడదాం. మీ అందరికి వచ్చినటువంటి పాటే ఏంటంటే వాక్యం గురించినటువంటి పాట. అది ఏ పాట అయి ఉంటది? వాక్యం గురించినటువంటి పాట అది ఏ పాట అయి ఉంటది? ఏంటి చెప్పు. వెరీ గుడ్. నీ పేరేంటి చెప్పమ్మా? సువార్తం. స్వాతి. ఓకే, స్వాతి గారు చెప్పారు. అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించెను. దేవుని స్తోత్రం. అవును, అది ఒక పల్లవి పాడదాం. వీలైతే శరణం కూడా పాడటానికి ప్రయత్నం చేద్దామా? పాడమంటారు వద్దా? మీరు పాడమంటేనే పాడతా. సరే, 8:09 అయింది కదా, నేను దరిదాపుగా 10 ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి? మీరు పాపం కష్టపడి పనులు చేసుకుంటారు. ఉదయం ఇక్కడే ఉంటారా? ఉదయకాలం కూడా ఉంది కదా, మంచిది. పాడదామా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట మీరు పాడండి.
వాస్తవానికి దేవుని యొక్క వాక్యం మనలను బ్రతికిస్తుంది. ఎంతమంది చెప్పగలరు, అయ్యా దేవుని వాక్యము నన్ను బ్రతికించింది అని ఎవరైనా చెప్పగలరా? అమ్మా చెప్పగలరా? నేనైతే చెప్తాను. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండటానికి గల కారణం దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం నన్ను బ్రతికించింది. లేదంటే ఈరోజు నేను ఇక్కడ ఉండవలసినటువంటి వ్యక్తిని కాదు. ఏనాడో నేను చనిపోవలసినటువంటి వ్యక్తిని. అంత మాత్రమే కాదు, అతి ప్రాముఖ్యంగా 2 సంవత్సరాల క్రితమే నేను మరణించవలసినటువంటి వ్యక్తిని. మరణ పడకలో ఉన్నటువంటి నన్ను దేవుని యొక్క వాక్యము బ్రతికించింది. ఇందాక గట్టిగా అరిశారు కదా, ఇందాక చాలా గట్టిగా అరిశారు కదా, ఇప్పుడు కూడా అరవండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు నేను బ్రతికున్నది కారణం దేవుని యొక్క వాక్యం. అపోస్తులైనటువంటి పౌలు ఆ వాక్యం కొరకే బ్రతికాడు. ఆ వాక్యాన్ని ప్రకటించుట కొరకే జీవించాడు. అపోస్తులైనటువంటి పౌలు వాక్యమును నేను ప్రకటించనీయుడులా, సువార్తను నేను ప్రకటించనీయుడులా నాకు శ్రమ అని అంటున్నాడు. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం, యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడినటువంటి మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను అందించవలసినటువంటి వారమే. అంధకారమైనటువంటి ఆ చీకట్లో నుండి మహత్కారమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనందరినీ నడిపించాడు. కాబట్టి సువార్త భారం మనందరి మీద దేవుడు ఉంచాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమా పత్రికలో ఒక మాట అంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో 1వ వచనములోనే ఆ మాట ఉంటుంది. అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. చూడండి, ఆయన అంటున్నాడు కదా, దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుండి చెప్పాలి? దేవుడు అపోస్తులైనటువంటి పౌల్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు చెప్పాలి? లోకములో నుండి. అంతేనా మీరు చెప్పింది? అమ్మా మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అందుకనే దేవుడు అపోస్తులైన పౌల్ని ఎక్కడి నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు? లోకములో నుండి, ఇంకా పాపములో నుండి, ఇంకా అనేకమైనటువంటి శోధల నుంచి కావచ్చు, లోక ఆశల నుంచి కావచ్చు, దురాశల నుంచి కావచ్చు, పాపం అనే బంధకాల నుంచి కావచ్చు. మీకు నాకంటే ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను. అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితం మనకు తెలుసు. ఆయనకి జీవనాధారమైంది ఏంటో తెలుసా? క్రైస్తవుల్ని హింసించటం, క్రైస్తవుల్ని చంపటం, క్రైస్తవుల్ని సరసాల్లో వేయించటం, ఇదే తన యొక్క జీవనానికి ఆధారం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారి యొక్క దర్శనము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మార్చబడి ఆయన అంటున్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే, ఇక చావైతే నాకు లాభము. అంటే క్రైస్తవులను చంపినటువంటి వ్యక్తి, క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి, క్రైస్తవులను శరసాల్లో వేయించినటువంటి వ్యక్తిని ప్రభువు మార్చుకున్న తరువాత తన జీవితంలో ఆయన చెప్తుంది ఏంటో తెలుసా? క్రీస్తుని ప్రకటించటమే నా బ్రతుకు. ఒకవేళ నేను బ్రతికితే ఆయన కోసమే బ్రతుకుతా, ఒకవేళ చనిపోయినా ఆయన కోసమే. ఒక మాట చెప్పినా మీకు, ఇక్కడున్న మనందరం ఆ మాట చెప్పగలమా? ఏ మాట? ప్రభువా, బ్రతుకుట నీ కోసమే, ఒకవేళ చావైనా నీ కోసమే. చెప్పండి ఆ మాట గట్టిగా. బ్రతుకుట నీ కోసమే క్రీస్తు, చావైనా అది నాకు లాభం. మాట చెప్తా వినండి. దేవుని వాక్యం కొరకు ఈ రోజుల్లో చాలా మంది చంపబడుతున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా మీకు సంగతి? ఎందుకు దేవుని యొక్క సేవకులు, ఎందుకు క్రైస్తవులు చంపబడేది? అమ్మా, దొంగతనం చేసినందుక కాదు, అబద్ధం చెప్పినందుక కాదు, సత్యాన్ని ప్రకటిస్తున్నందుకు, క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు, వాస్తవాన్ని ప్రకటిస్తున్నందుకు, సువార్తను ప్రకటిస్తున్నందుకు, వాక్యాన్ని బోధిస్తున్నందుకు
చంపేస్తున్నారు. రీసెంట్గా అమెరికా దేశంలో ఒక వ్యక్తిని చంపేశారు. తెలుసా మీకు ఆ వ్యక్తి పేరు? చార్లీ కిర్క్. ఆ వ్యక్తిని ఎందుకు చంపారనుకుంటున్నారు? వాస్తవానికంట చార్లీ కిర్క్ అనే వ్యక్తి ఈసారి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడంట. అంటే దేవుడు అతనికి అంత యోగ్యతనిచ్చాడు, దేవుడు అతనికి అంత ఆధిక్యతనిచ్చాడు. అయితే ఆ వ్యక్తిని ఎందుకు షూట్ చేసి చంపేశారు అంటే పాపం చేయొద్దని ప్రకటిస్తున్నాడు. పురుషులు వివాహం చేసుకోవటం తప్పు అని ప్రకటించాడు. స్త్రీలు వివాహం చేసుకోవటం తప్పు అని ప్రకటించాడు. లింగ మార్పిడి చేసుకోవటం అది వాక్య విరోధమని ప్రకటించాడు. ఇలాగా చాలా వాక్య విరోధమైనటువంటి మాటలు ప్రకటిస్తూ ఆయన సువార్తను పంచుతూ ఉన్నప్పుడు అది నచ్చనటువంటి వారు ఆయన చంపేశారు. చార్లీ కిర్క్ ఎందుకు చనిపోయాడంటే సువార్తను ప్రకటిస్తున్నాడని. ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మన మన రాష్ట్రంలోనే కొన్ని నెలల క్రితం పగడాల ప్రవీణ్ కుమార్ ఆయన చనిపోయాడు. వాస్తవానికి ఆయన ఎందుకు చనిపోయాడో అనేది ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. దేవుడు న్యాయాధిపతి, ఆయన తప్పకుండా ఒక రోజున న్యాయం అనేది తీరుస్తాడు. నా నమ్మకం ఏంటంటే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి, పాపులను దేవుని రాజ్యానికి స్వతంత్రులను చేస్తున్నాడు కాబట్టి, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడు కాబట్టి, సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టే చనిపోయి ఉంటాడో. యేసుక్రీస్తు వారి కోసం సువార్తను ప్రకటించుట కొరకు చనిపోవటం మనకి ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ప్రకటిస్తూ చనిపోవటం అది మనకెంతో గొప్ప భాగ్యం. కారణం ఏంటంటే వాక్యం కొరకు చనిపోయారంటూ చాలా మంది ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుండి మన భారతదేశానికి వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఎందుకు వచ్చాడు అనుకున్నారు? సువార్తను ప్రకటించుట కొరకు, యేసుక్రీస్తు వారిని ప్రకటించుట కొరకు. తన కుమారుడు చనిపోయాడు అనారోగ్యంతో, తన భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఎందుకో తెలుసా? వారికి డబ్బు లేక కాదు, కానీ సువార్తను ప్రకటించుట కొరకు అతడు పేదవాడయ్యాడు. సువార్తను ప్రకటించుట కొరకు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సమర్పించుకున్నాడు. కుటుంబం కోల్పోయినా యేసుక్రీస్తు వారిని మాత్రం విడిచిపెట్ల, భారతదేశాన్ని ప్రేమించడం మాత్రం విడిచిపెట్ల. ఆయన చివరి వరకు కూడా సువార్తను ప్రకటించాడు, సువార్త కొరకే చనిపోయాడు. మన దగ్గర బైబిల్ ఉన్నాయి కదా. ఈ బైబిల్లో ఏముంది? బైబిల్లో వాక్యమే కదా, దేవుని వాక్యమే కదా. ఆ బైబిల్ మన చేతికి రావటానికి ఎంతమంది ప్రాణాలు అర్పించుంటారనుకుంటున్నారు? అవునా? చాలామంది. ఈ రోజున ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం కొనుక్కోవటానికి ఇష్టపడం కదా. పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోవటానికి ఇష్టపడం, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించలేం. అయితే అనారోగ్యం ఏదో వచ్చినప్పుడు తల కింద పెట్టుకుంటాం. అర్థమైందా? తల దగ్గర పెట్టుకుంటాం. తల దగ్గర పెట్టుకుంటే దయ్యాలు పోతాయా? పోవు కదా. దయ్యాలు వస్తాయేమని ఏం చేస్తారు? కొంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఏం చేస్తారు? మీరే చెప్పాలా? ఏం చేస్తారు? చీపురు కట్టేస్తారు గడప దగ్గర. ఎందుకు? దెయ్యం ఆ చీపురు గట్ట దాటి లోపలికి రాకూడదని. ప్రార్థనకు వచ్చేవాళ్ళు చేస్తారు ఇవి కూడా. చాలామంది ఇంకేం చేస్తారు తెలుసా? గుండెల మీద పెట్టుకొని పడుకుంటారు బైబిల్ని. తల కింద తలదిండ్లాగా పెట్టుకొని పడుకుంటారు. ఒక మాట చెప్తా వినండి. నువ్వు గుండెల మీద పెట్టుకుంటే దయ్యం పోదు, రోగం పోదు. తల కింద పెట్టుకుంటే పోదు. అర్థమవుతుందమ్మా? వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకుంటే పోతుంది. వాక్యం నీ గుండెల్లో ఉంటే నీకు స్వస్థత వస్తుంది. వాక్యం నీ గుండెల్లో ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది. వాక్యం నీ గుండెల్లో ఉంటే అపవాది నీ దరిదాపులోకి రాడు. వాక్యం ఉండాల్సింది గుండెల మీద కాదు, గుండెల్లో. వాక్యం ఉండాల్సింది నీ గుండె మీద కాదు, నీ హృదయంలో ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు కదా, నీ వాక్యము నన్ను
బ్రతికిస్తుందని ప్రభువు చెప్పాడు. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ వాక్యము ఉండాల్సింది సొరుగుల్లోనో, వాక్యం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉండాల్సింది టీవీల మీదో కాదు. మన హృదయములో దేవుని యొక్క వాక్యము ఉండాలి. చాలా మంది రోజు బైబిల్ చదువుతూ, ఒక అతను రీసెంట్గా నేను విన్నాను, 75 సంవత్సరాలంట ఆయన బైబిల్ మొత్తం రాశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రాయటాన్ని ఎంత కష్టపడింది? వాస్తవానికి బైబిల్ చదవటమే మన కష్టం. బైబిల్ చదవటమే మనకి కష్టం. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు మీలో? ఏంది అట్టు కూర్చున్నారు? ఈ ప్రశ్న అడగొద్దు, ఇంకేదన్నా ఉంటే అడగనా? సరే, మంచిది. బైబిల్ చదవండి, బైబిల్ రోజు చదవండి. నేనేదో మీకు అరిసి వాక్యం చెప్పడానికి రాలే ఇక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు కొన్ని విషయాలు నేర్పిద్దామని వచ్చాను. ఎందుకంటే మనం రాకడికి సిద్ధంగా ఉన్నాం, రాకడ దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. ఈ అంత్య దినాలలో మనకి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. వాక్యం గుండెల్లో ఉండాలి, వాక్యం ఫలించాలి, వాక్యం మన హృదయాల్లో నాటబడాలి. వాక్యాన్ని మించింది మన జీవితంలో మరొకటి లేనే లేదు. ఆ వాక్యము విలువ తెలియాలని నేను చెప్పడానికి వచ్చాను. ఆ వాక్యం అంటే ఏంటో తెలియజేయాలని నేను వచ్చాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించండి. ఎందుకో తెలుసా? వాక్యం కొరకు ప్రాణాలు అర్పించిన వారు చాలామంది ఉన్నారు, వాక్యం విలువ తెలిసినటువంటి వారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించటానికి అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు కదా, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడనైనా పౌలు అంటున్నాడు. మనందరము కూడా లోకములో నుండి వేరు చేయబడ్డాం, లోకములో నుండి పిలువబడ్డాం, ప్రత్యేకించబడ్డాం పౌలు వలె. ఎందుకొరకు పౌలుని దేవుడు ప్రత్యక్షపరిచాడు అంటే సువార్తను ప్రకటించుట కొరకే. మనం కూడా లోకములో నుండి వేరయ్యాం కదా, లోక ఆశల నుంచి వేరయ్యాం కదా. వేరైనటువంటి మనం ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. దేవుడు ఆయన వాక్యము ద్వారానే దేవుడు ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని వృద్ధి చేశాడు. సంఘము వృద్ధి కావాలన్నా, సంఘము అభివృద్ధి కావాలన్నా, మన జీవితాలు అభివృద్ధి కావాలన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము. చూడండి, ఆదికాండము 1:3 మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు వాక్యము ద్వారానే సమస్తమును కలగజేశాడు. ఈ సృష్టి అంతా దేవుడు కలగజేసింది దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా. దేవుని మాటలో శక్తి ఉన్నది, దేవుని యొక్క మాటలో అధికారం ఉన్నది. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు తన మాట ద్వారా ఏం చేశాడు చెప్పండి? సృష్టిని కలగజేసినాడు. అలాగే మనం మరొక మాటను ఆలోచన చేసినప్పుడు 2 కొరింథీ పత్రిక 4:6 చూసినప్పుడు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చక్కని మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుదాం. 2 కొరింథీ 4:6. ఏంటంట? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకుల యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. ఇంకొక మాట చెప్తా వినండి. ఈ మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఆ వాక్యాన్ని అర్థం కాకుండా చేస్తాడు, ఆ వాక్యాన్ని గ్రహించకుండా చేస్తాడు. మీకు చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనందరికి చక్కని లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్ కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. వెరీ గుడ్. వాళ్ళ టీచర్ చెప్పారంట థామస్ ఆల్వా ఎడిసన్ తోటి, మీ అబ్బాయి లెటర్లు తిరగేసి రాస్తున్నాడు, అర్థమవుతుందా? ఏ రాయమంటే ఇలా కదా రాసేది,
కానీ థామస్ ఆల్వా ఎడిసన్ ఎలా రాసేవాడంట? ఏని ఇలా రాసేవాడంట. బి ఇలా రాస్తే అందరూ వీడేం చేసేవాడినా ఇలా రాసేవాడంట. తిరగేసి రాస్తున్నాడు, మీ అబ్బాయికి చదువు రాదు అని ఒక స్లిప్ రాసి జేబులో పెట్టి ఇంటికి పంపించిందంట. వాళ్ళ అమ్మగారు చదివి టీచర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా అబ్బాయికి చదువు రాదంటావా? మా అబ్బాయికి చదువు ఎందుకు రాదో నేను చెప్పి చూపిస్తానని చెప్పేసి వాళ్ళ తల్లిగారే ఒక టీచర్ అయ్యి ఆయనకి మంచి చదువు నేర్పించింది. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ దేవుని యొక్క వాక్యాన్ని చదివే అంతవరకు నేర్పించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన బిడ్డల్ని ఇంజనీర్లు చేపిస్తాం, బీటెక్కలు చదివిస్తాం, ఎంటెక్కలు చదివిస్తాం, ఇంకెయ్యో టెక్కలు చదివిస్తాం. వాడు బైబిలే తీయడు. అర్థమైందా? వారు బైబిల్ చదవరు. ఏమంటారు తెలుసా? నేను చదివేది ఎంటెక్ అండి, బీటెక్ అండి. ఒక మాట చెప్పనా, నువ్వు ఎన్ని టెక్కలన్నా చదువు, బైబిల్ నీ బుర్రకెక్కకపోతే ఆ టెక్కల వల్ల నీకు ప్రయోజనం లేదో. అర్థమైందా? ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం లేదో. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి బైబిల్ చదివేంత వరకు నేర్పించింది. బైబిల్ చదివాడు, వెలుగు ఎలా కలిగిందో నేర్చుకున్నాడు. అయితే ఆ వాక్యం చదివినటువంటి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడో తెలుసా? ప్రపంచం అంతటిని వెలిగించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా థామస్ ఆల్వా ఎడిసన్ని దేవుని యొక్క వాక్యం వెలిగిస్తే ఆ వ్యక్తి ప్రపంచం మొత్తాన్ని వెలిగించాడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డారా, ఆ వాక్యం చేత ఆ మహాశక్తి కలిగినటువంటి, వెలుగై ఉన్నటువంటి, మహిమతో నిండి ఉన్నటువంటి ఆ వాక్యముతో నువ్వు వెలిగించబడితే అనేకులకు వెలుగుగా నేను మార్చబడాలి. అనేకులను చీకట్లో నుంచి వెలుగులోనికి మనం మార్చగలగాలి. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము మనుషులకు జ్ఞానోదయాన్ని కలగజేస్తుంటే అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఈ యుగదేవత ఏం చేస్తాడో తెలుసా? అనేకులకు గుడ్డితనాన్ని కలగజేస్తాడో. ఈ దినాలలో చాలామంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. లేదు, వాక్యము శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది, అది మధురమైనది, అనేకులను ఇదిగో నరకము నుండి తప్పించేది, అనేకుల జీవితాలను మార్చేది. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అమ్మ చదవండి. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును తన మహత్తు గల వాక్కు చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత. అంటే దేవుని యొక్క మాట అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క మాట అంటే ఏంటి అమ్మా? వాక్యం. దేవుని యొక్క మాట అంటే ఏంటి? వాక్యం. ఆ వాక్యం చేత దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తమును నిర్వహించుచు. అంటే దేవుడు సమస్తాన్ని కలగజేశాడు, సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని కూడా ఏలుతూ ఉన్నాడు, సమస్తాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాడు, సమస్తాన్ని కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. సమస్తము ఎలాగా ఏలబడుతుంది అంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే. దేవుని వాక్యము సృష్టిని కలగజేసింది. దేవుని యొక్క వాక్యము మనిషి జీవితాన్ని మార్చగలిగింది. దేవుని యొక్క వాక్యము మనిషికి జ్ఞానాన్ని ఇవ్వగలదు. దేవుని యొక్క వాక్యము సమస్తాన్ని కూడా పరిపాలన చేయగలదు. అంటే దేవుని యొక్క వాక్యములో ఏముంది?
శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యములో ఏమున్నది అంటే శక్తి ఉన్నదని మనం ఈ రాత్రి నేర్చుకోవాలి. దేవుడు సమస్తాన్ని కలగజేశాడు, సమస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఈ దినాన ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా సంఘమే కదా. సంఘమే కదా. సంఘం అంటే ఏంటి? సంఘము అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘం అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తి. సంఘం అంటే ఈ బిల్డింగు కాదు. సంఘం అనేది శారీరక సంబంధమైనది కాదు. సంఘం అనేది ఆత్మ సంబంధమైనది. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి ఏమై ఉన్నాడు? సంఘమై ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘము స్థాపించబడింది అంటే దానికి గల కారణం ఏంటంటే, ఒక సంఘం స్థాపించబడాలన్నా లేదా వ్యక్తిగత జీవితాన్ని మార్చాలన్నా దేవుడు తన వాక్యము ద్వారానే కడతాడు, బలపరుస్తాడు. సంఘం కట్టబడాలంటే ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యం వాక్యం లేకపోతే సంఘం కట్టబడిద్దా? కట్టబడదు. మీ అయ్యగారు వాక్యం ఏం చెప్తాడా ఆదివారం? మా మేనత్త కొడుకు కాబట్టి అడుగుతున్నా. అర్థమైందా? వాక్యం ఏం చెప్తాడా? మాట్లాడరేంది? అవునా? అందుకే మీరందరూ కట్టబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మన జీవితాలను కట్టిందమ్మా. దేవుని వాక్యం మన హృదయాలను కట్టిందమ్మా. దేవుని వాక్యం సంఘాలను కట్టిద్దమ్మా. దేవుని యొక్క వాక్యము ద్వారానే సమస్తము కట్టబడతాయి. ఈ రాత్రి స్థానిక సంఘాలు అన్నీ కూడా ఎలా కట్టబడ్డాయంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. మన జీవితాలు ఎందుకు కట్టబడ్డాయంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. అంటే ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితానికి లేదంటే అవసరమైనటువంటిది ఏంటిది అంటే, సంఘము అభివృద్ధి కావాలంటే, సంఘము స్థాపించబడాలంటే ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? మాట్లాడట్లా. వెరీ గుడ్. వాక్యం 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 వాక్యమే సంఘాన్ని కట్టుతుంది. వాక్యమే సృష్టిని కలగజేస్తుంది. వాక్యమే సృష్టిని పరిపాలన చేస్తుంది. వాక్యమే మనలను పరిపాలన చేస్తుంది. ఎంతమంది వాక్యము ద్వారా పరిపాలన చేయబడుతున్నారు? ఎంతమంది వాక్యం ద్వారా ఏలుబడి చేయబడుతున్నారు? చెప్పాలి మీరు. మరే ఒక మాట చెప్పనా? నల్ల పిల్లి ఎదురొచ్చిందనుకో ఏం చేస్తారు? క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. మరంట ఒక మాస్టర్ అంట స్కూల్కి బయలుదేరాడట. స్కూల్కి బయలుదేరితే ఆ పక్కింట్లో నుంచి ఒక నల్లపిల్లి ఎదురొచ్చిందంట. తర్వాత ఆయన వెళ్ళకుండా ఆ ఇంటోళ్ళని అడుగుదాం అనుకుంటే ఆ ఇంట్లో ఎవరు కనిపించలేదంట. అనుకున్నాడంట, స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళ సంగతి చెప్దాం, అసలు నల్ల పిల్లని వదిలిపెట్టడం ఏంటి, మనుషులు రోడ్డు మీద తిరుగుతారా వాళ్ళకి తెలీదా అనుకున్నాడంట. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి అడిగాడంట, అమ్మా నేను స్కూల్కి వెళ్తుంటే మీ నల్లపిల్లి ఎదురొచ్చింది, ఏంటమ్మా పిల్లిని కట్టేసుకోకూడదా, కట్టేయాలి కదా అని అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఇంటి యజమాని అన్నాడంట, అయ్యా నువ్వేనా పొద్దున్నే మా పిల్లికి ఎదురొచ్చింది అన్నాడంట. అర్థమైందా? నువ్వేనా మా పిల్లికి పొద్దున్న ఎదురొచ్చింది అన్నాడంట. ఏమైంది అన్నాడు. నేను ఎదురు రావటం మీ పిల్లి నాకు ఎదురు వస్తే, లేదు నువ్వే మా పిల్లికి ఎదురొచ్చావు అందుకే చచ్చిపోయింది అన్నాడు. నువ్వే మా పిల్లికి ఎదురొచ్చావు అందుకే అది చనిపోయింది అన్నాడు. నల్ల పిల్లి వచ్చినా ఏం కాదమ్మా, ఏదొచ్చినా ఏం కాదమ్మా. ఒక మాట చెప్పిన, ఆచారాలు మానే క్రైస్తవులుగా ఉండండి. దేవుని వాక్యం చేత కట్టబడినటువంటి క్రైస్తవులుగా ఉండండి. దేవుని వాక్యం చేత నడిపించబడే క్రైస్తవులుగా ఉండండి. మనలను ఏలేది ఈ లోకములో ఉన్న నల్లపిల్లి కాదు, ఈ లోకంలో ఉన్న ఆచారాలు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి తంత్రాలు మంత్రాలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యము చేత మనం నిర్మించబడ్డాం, సృష్టించబడ్డాం. ఆ వాక్యమే మనలను పరిపాలన చేయునుగాక. ఏం పరిపాలన చేయాలి? వాక్యం. ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను నడిపించు నాయనా. అందుకే దావీదు అంటాడు,
గాఢంధకారపు లోయలలో. బా అమ్మా, అది మనకు చదవటానికి మామూలుగా అనిపిస్తుంది. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చీకటి అంటే భయం మనకి, అవునా? చీకటి అంటే భయం, అర్ధరాత్రి బయటికి రావాలంటే భయం, ప్రయాణం చేయాలంటే భయం. ఎందుకు? కానీ దావీదేమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో, అంటే గాఢాంధకారం అంటే తెలుసు మీకు? చీకటి కాదు అది, బాధ, కష్టం, శ్రమ. ఇక మరణిస్తే బాగుండు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇక నేను చనిపోతే బాగుండు, ఇక నా జీవితానికి ముగింపు ఈ రోజే అనుకునేవారు చాలా మంది ఉన్నారు. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, శత్రువులు తరుముతా ఉన్నారు, ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు అంటున్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అంటే ఏంది? నీ దండం అంటే ఏంది? చెప్పాలి మీరే. వాక్యం, దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి తోడుగా ఉంటే గాఢాంధకారపు లోయలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం భయపడం. కారణం ఏంటంటే దేవుని వాక్యం మనకి తోడుగా ఉంటుంది. దేవుని వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం జీవము కలిగినది. ఆ సజీవమైన జీవము కలిగినటువంటి వాక్యం మనలో ఉంటే, మనలను పరిపాలన చేస్తుంటే ఏ కీడికైనా, ఏ శ్రమకైనా మనం భయపడాల్సిన పని లేదు. ఒక పాట పాడతారు కదా, ఏం పాట తెలుసా? ఈ పాట కూడా చెప్తారా? భయము లేదుగా. రాదా మీకు? మీకు రాకపోతే నేను ఆపేస్తా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి, ప్రభు క్రీస్తుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి, ప్రభు యేసుని నమ్మిన వారికి. దేవుని స్తోత్రం. భయం లేదు. కానీ పాట ఎలా పాడతారు తెలుసా? భయపడుకుంటూనే పాడతారు. పాట మాత్రం ఎలా పాడతారు? భయం లేదుగా, దిగులు లేదుగా, యేసు నమ్మిన వారికి అని పాట పాడతాం. కానీ ఇంటికి వెళ్ళేసరికి మనకి ఏం గుర్తొస్తాయి? రేపొద్దున అప్పులు కట్టాలి కదా, రేపొద్దున ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం తాగాలి అని వాటి కోసం చింతిస్తాం. కానీ ఇక్కడ ఏమని పాడతాం పాట? భయము లేదుగా, దిగులు లేదుగా అని ఇక్కడ పాడతాం. జాగ్రత్త, మన పాటకి మన జీవితానికి సంబంధం లేకపోతే పాట పాడొద్దు. నేను చెప్పింది అర్థమైంది? అర్థం కాలేదు. మన పాడే పాటకి మన జీవితానికి సంబంధం లేకపోతే ఆ పాట పాడొద్దు. ఇంకో పాట ఏంటో తెలుసా? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. అబ్బా, అసలు ఎంత మంచి పాట అది. ఏంటి పాడండి? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము. ఓకే ఓకే, ఆగను. అర్థమైందా? పాట బాగుందా లేదా? ఈ పాట ఏంటి? సమర్పణ చేయుము ప్రభువునకు ఏంటి? నీ దేహము. అంతేనా? నీ దేహము, ధనము, సమయం, సమస్తం. నిజంగా ఇస్తావా? మాట్లాడరింది. నిజంగా ఇస్తావా? ఇవ్వం. పైన లేవుగా మైకులు? పైన ఉన్నాయా? ఉన్నాయి, ఆపేసే. ఎందుకులే. పాస్టర్లు కొట్టుకుంటున్నారు ఇప్పుడు, మీకు తెలుసా? యూట్యూబుల్లో. అమ్మా, కొట్టుకునేది ఎవడ్రా బాబు అంటే పాస్టర్లే. ఆ పాస్టర్ ఈ పాస్టర్ తిట్టడం,
ఆ పాస్టర్ని ఈ పాస్టర్ తిట్టడం దేనికో తెలుసా? ఒక పాస్టర్ అంటాడు దశంభాగాలు బైబిల్లో ఉందా అంటాడు. ఇంకొక పాస్టర్ అంటాడు ఉంది అంటాడు. ఒక పాస్టర్ అంటాడు యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఉందా అంటాడు. ఇంకొకడు అంటాడు ఉంది అంటాడు. ఇంకొక పాస్టర్ అంటాడు 2 నిమిషాల్లో తేలుస్తా నేను యేసు ప్రభు దేవుడు కాదని అంటాడు. ఇంకొక పాస్టర్ అంటాడు నేను తలుసుకుంటే నిన్ను కూడా 2 నిమిషాల్లో ఓడిస్తాను అంటాడు. ఇప్పుడు యూట్యూబ్లు చూస్తే పాస్టర్లు కొట్టుకోవటమే సరిపోతుంది. వాక్యం ప్రకటించట్లా, సువార్త చెప్పట్లా. ఆ పాస్టర్ ఈ పాస్టర్ కొట్టుకోవటం, తిట్టుకోవటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటమే సరిపోతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసమ్మా? మనం ఏమంటున్నామంటే దేవునికి సమస్తం ఇస్తానని పాడతాం, దేవునికి సమయాన్ని ఇస్తానని పాడతాం, దేవునికి అది ఇస్తానని పాడతాం, కానీ ఏది ఇవ్వం. అంటే ఇప్పుడు మనం పాడే పాటకును మనం చేసే పనులకి సంబంధం లేదు. ఇంక చాలా ఉన్నాయి అనుకోండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వీటన్నిటికీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటో తెలుసా? ప్రభువా నీ వాక్యము నన్ను ఆదరిస్తుంది, నీ వాక్యము నన్ను నడిపిస్తుంది అని దావీదు చెప్తా ఉన్నాడు. మన జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము. శాసనాలు జారీ చేయటం, పరిచర్య చేయటం, ఇప్పుడు సంఘాల్లో అనేక ప్రోగ్రాంలు అవి ఇవి కండక్ట్ చేయటం సరిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యం అని చెప్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము దేవుని ఆత్మ ద్వారా పని చేసినప్పుడు సంఘంలో ఏం పని చేయాలి చెప్పండి అమ్మా? సంఘంలో ఏం పని చేయాలి చెప్పండి? దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా పనిచేయాలి. ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నాను కదా, దేని గురించి ప్రకటిస్తున్నా? వాక్యం గురించే కదా. ఇప్పుడు వాక్యం గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యం ఏం చేయాలి? దేవుని ఆత్మ ద్వారా పని చేయాలి. ఎక్కడ? మీరు మాట్లాడాలి. మన హృదయాలలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అది పని చెయ్యాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో పని చేయకపోతే కార్యాలు జరగవు. మీరు జరుగుతాయి అంటే దేవుని స్తోత్రం అనేటట్టు ఉన్నారు, జరగవు అంటే మాకు అవసరం లేదన్నట్టున్నారు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు మన హృదయాల్లో అవి కార్యం జరిగితే, దేవుని ఆత్మ కార్యం చేస్తే మనకేం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. అవునా? కార్యాలు జరగాలి అని ఎంతమందికి ఉంది? అదిగో పొద్దాక అబ్బాయి చేస్తున్నాడు. కార్యాలు ఎంతమందికి కావాలి? దేవుని కార్యాలు అందరికి కావాలా? బతిమలాంటి చేయెత్తించుకున్నట్టుంది. మీకే కార్యాలు కావాలా? ఇప్పుడు దేవుని కార్యాలు మనకు కావాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. వింటూ ఉన్నప్పుడు వాక్యం ఏం చేయాలా? దేవుని యొక్క ఆత్మ ద్వారా మన హృదయాలలో కార్యం చేయాలి. వాక్యం గనక కార్యం చెయ్యకపోతే, వాక్య కార్యం జరగకపోతే మనం వినటం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి వాక్యం ప్రకటిస్తూ ఉండగా మన హృదయాల్లో దేవుని యొక్క కార్యం జరగాలి. అది ప్రజల యొక్క హృదయాల్లో కార్యం జరిగినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని వాక్యాన్ని నమ్ముతారు. దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం నమ్మాలంటే వాక్యం మన హృదయాల్లో ఏం చేయాలి? కార్యం చేయాలి, పని చేయాలి. మన హృదయంలో దేవుని వాక్యం పని చేయకపోతే మనం వాక్యాన్ని నమ్ముతామంటారా? నమ్మం. వాక్యాన్ని నమ్మటం మాత్రమే కాదు, వాక్యానికి సరైనటువంటి విలువను కూడా ఇవ్వలేం. చాలామంది వాక్యానికి విలువిస్తారా? ఎవరు? ఎందుకని వాక్యానికి విలువ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు వాక్యానికి విలువ ఇవ్వట్లే మనం? అమ్మా, వాక్యానికి విలువ ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? వాక్యం విలువ మనకి తెలియదు. మీ దగ్గర ఏదైనా బంగారం చిన్నది పోగుందనుకో, అది పడితే ఏం చేస్తారు మీరు? చెప్పండి. మీరు ఎతుకులాడతారా? ఎందుకని? దాని విలువ మీకు తెలుసు. వాక్యం వినేటప్పుడు దాని విలువ తెలిస్తే ఏం చేస్తాం? వింటాం. వింటూ ఉన్నప్పుడు మన హృదయంలో దేవుని వాక్యం ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. ఏ వ్యక్తి జీవితంలోనైతే వాక్యం కార్యం చేస్తుందో
ఆ వ్యక్తి వాక్యాన్ని నమ్ముతాడో అంత మాత్రమే కాదు, వాక్యాన్ని నమ్మటమే కాదు కానీ వాక్యానుసారమైనటువంటి సరిగ్గా వాక్యానికి విలువను ఇవ్వగలుగుతాడు. ఈ దినాలలో అన్నిటికీ విలువలిస్తున్నాం, కానీ వాక్యానికి విలువ ఇవ్వట్లా. మీరు వాక్యానికి విలువిస్తున్నారా లేదా అనటానికి గల కారణం మీరే చెప్పాలి. ఎలాగంటే, ఇతరులకి మీరు వాక్యాన్ని బోధిస్తున్నారా లేదా? ఎంతమంది ఇతరులకి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని ఇతరులకి బోధిస్తున్నారు? చెప్పరేటి? అయ్యగారే నేను చర్చిలో ప్రకటించట్లా. మీ అయ్యగారిని రేపు నువ్వు కూర్చోయ్యా నేను చెప్తానని చెప్పమనట్లా మిమ్మల్ని. ఇక్కడ కాదు, మీరు బయటికి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన పక్కనే కూర్చుంటారు చాలామంది. అవునా? ఏం చెప్తాం మనం వాళ్ళకి? ఏం చెప్తాం చెప్పండి అమ్మా? ఏమి చెప్పం మనం. ఏ ఊరు వెళ్తున్నావు అని అడుగుతావు, ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతావు, వాళ్ళు నిన్నే అడుగుతారు, దిగుతాం, అయిపోయింది. యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, వాక్యం రోజు వింటున్నావు కదా, వాక్యం చేత కట్టబడ్డావు కదా, వాక్యం చేత మార్చబడ్డావు కదా, వాక్యం విలువ నీకు తెలుసు కదా, వాక్యమే నిన్ను రక్షించింది కదా. మరి నిన్ను రక్షించినటువంటి ఆ వాక్యాన్ని, నీ జీవితంలో కార్యం చేసినటువంటి ఆ వాక్యాన్ని ఇతరులకు నువ్వు ఎందుకు ప్రకటించట్లా? అంటే వాక్యానికి నువ్వు విలువ ఇవ్వట్లా. వాక్యం అంటే విలువ నీకు తెలియదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోనండి. అన్ని విషయాల గురించి అందరికీ మనం చెప్తాం కానీ దేని గురించి చెప్పం మనం? చెప్పండి. వాక్యం గురించి చెప్పం. ఎంతమంది పనులకు వెళ్తారు? మా ఊర్లోనైతే, అంటే మా ఊరు అంటే మా సొంత ఊరు కాదు, నేను ఉండే ఊరు. వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే చెప్తున్నా. వాళ్ళు ఉంటే మళ్ళీ బాగోదు, అర్థమైందా? వీళ్ళు పనులకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? చర్చికి వచ్చేవాళ్ళే, మా చర్చికి వచ్చేవాళ్ళే పొలాల్లో కొట్టుకొని వస్తారు, తిట్టుకొని వస్తారు. అర్థమైందా? నిజంగానే, అబద్ధం చెప్పట్లా. వాళ్ళు ఉంటే చెప్పను, వాళ్ళు లేరు కదా అమ్మా. పొలాలకి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు? అక్కడే తిట్టుకుంటారు, అక్కడే అరుచుకుంటారు, అక్కడే దెబ్బలాడుకుంటారు. అక్కడ చేలో దెబ్బలాడుకొని ఆదివారం ప్రార్థనకు రారు. మాకు తెలియదు అమ్మ ఎందుకు రాలా, పలానా మార్తమ్మ ఉన్నారు. ఎవరైనా మార్తమ్మలు ఇక్కడ లేరా? అమ్మ పలానా మార్తమ్మ ఎందుకు ప్రార్థన రాలేదంటే, మరియమ్మను మార్తమ్మ పోట్లాడుకున్నారు అయ్యగారు చేలో, అందుకనే మార్తమ్మ ఈరోజు రాలా. అమ్మా, చేలో పనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, ఈ పనులైనా మనం చేసేది చెప్పండి. చేలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? వాక్యాన్ని పంచుకోండి, వాక్యం నేర్చుకోండి, పాటలు పాడుకోండి. దేవుడు వాక్యాన్ని పాటల ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు, ప్రార్థన ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యాన్ని ప్రకటించటం లేదు అంటే మనకి ఏమర్థం కాలేదు? వాక్యం అంటే ఏంటో మనకి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు, వాక్యపు విలువ ఏంటో మనకి అర్థం కాలేదు. ఈ రాత్రి నువ్వేం చేయాలో తెలుసా? వాక్యము శక్తి కలిగదని గ్రహించు. వాక్యం నీ జీవితాన్ని మార్చిందో లేదో తెలుసుకో. వాక్యం నీ పాప జీవితాన్ని మార్చిందో లేదో నీకు తెలుసుకో. వాక్యం నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా చేసిందో లేదో తెలుసుకో. తెలుసుకుంటే రేపటి నుండి ప్రారంభించు. ఏమని? జీసస్ క్రైస్ట్ గాస్పల్ చర్చ్. బాగుంది పేరు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సువార్తను ప్రకటించండి అమ్మా. యేసుక్రీస్తు గురించి ప్రకటించండి. జాగ్రత్త, ఎందుకో తెలుసా? రాకడ అతి సమీపంగా ఉంది. సువార్త అందనటువంటి వారు చాలామంది ఉన్నారు. సువార్త అందనటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు అంటే తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. కర్నూలు ప్రాంతంలో ఒకసారి సువార్త ప్రకటిస్తూ ఉంటే, కరపత్రిక ఇస్తూ ఉంటే ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా యేసు ప్రభు నమ్ముకో అని చెప్తే ఆమె ఏమందో తెలుసా? అయ్యా యేసు ప్రభు మీతో పాటు వచ్చాడా అంది. యేసు ప్రభు మీతో పాటు వచ్చాడా అంది. అంటే అంతకుముందు ఆమె యేసు ప్రభు గురించి అసలు వినలా. ఒక మాట చెప్పిన, అటువంటి వారు కూడా ఈ లోకంలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. సువార్త అందని ఊరు, లేని గ్రామం,
అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు. సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 మా లక్ష్యం. ఇదే ఇదే మా ఆశయం. సువార్త అందని ఊరు ఉండని కూడదు. సంగము లేని గ్రామం అసలుండని కూడదు. చాలా వందనాలు అయ్యగారు. అమ్మ ఏ పాట మనం పాడింది? సువార్త అందని ఊరు ఉండనే. ఒక మాట చెప్పనా, మీరు ఎన్ని ఊర్లు తిరిగారు? మాట్లాడరిందే. పెళ్ళిళ్ళకును పేరెంటాలకును వీటికి వాటికి తిరగడం కాదు, సువార్త పంచుకుంటూ ఎన్ని ఊర్లు తిరిగారు? మనం తిరిగితే కదా. కానీ పాట ఏం పాడాం? సువార్త అందని ఊరు ఊరు. నేను ఊరు అంటే మీరు కూడా ఏమనాలా? ఉండలేకూడదు. ఎన్ని సంవత్సరాలు పాడతాం ఇలాగా? మనం చనిపోయినా కానీ మన తర్వాత పుట్టోళ్ళు పాడుతూనే ఉంటారు ఈ పాట. ఏ పాట? సువార్త అందని ఊరు ఉండనే ఉండకూడదు. క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘాలు కాదు, యేసు ప్రభు సంఘం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు సంఘం లేని గ్రామం ఉండనే ఉండకూడదని మనం ఎప్పటి నుంచో పాడుతూనే ఉన్నాం. కానీ మనం చెయ్యం. ఒక మాట చెప్పిన, దేవుని వాక్యం విలువ నువ్వు తెలుసుకుంటే రేపటి నుంచి బయలుదేరు. దేనికోసం? సువార్తను ప్రకటించుట కొరకు. ఒక ఆత్మను ప్రభువు దగ్గరికి నడిపించు. అమ్మ, మా ఊర్లో పలాని సంఘం ఉంది, మేము ఆ సంఘానికి వెళ్తున్నాం, మీరు ఏ సంఘానికి వెళ్ళకపోతే ఆ సంఘానికి రండి. చక్కని ఆరాధన జరుగుతుందమ్మా, చక్కని వాక్యం అందించబడుతుందమ్మా. సువార్త అందించవలసినటువంటి బాధ్యత ఎవరిది చెప్పండి? మనదే. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా. ఆ సువార్తను అందించవలసినటువంటి భారం దేవుడు మనకిచ్చాడు. వాక్యము మనకేం చేస్తుందో తెలుసా? జీవితాన్ని ఇస్తుంది. వాక్యము మనకి నిరీక్షణ ఇస్తుంది. వాక్యము మనకి ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. వాక్యము మన జీవితాలను మారుస్తుంది. వాక్యంలో ఏముంది? జీవం. వాక్యంలో ఏముంది? జీవం. వాక్యంలో ఏముంది? నిరీక్షణ. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వాక్యానికి కట్టబడినటువంటి వ్యక్తి, వాక్యాన్ని ఇదిగో విన్నటువంటి వ్యక్తి, వాక్యము హృదయంలో ఫలించినటువంటి వ్యక్తి ప్రేమను ఉత్పత్తి చేస్తాడు. యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగిన దేవుడు కనుకనే కలువరి శిలువలో మనందరి కోసం ప్రాణాన్ని అర్పించాడు. ఆ క్రీస్తు ప్రేమ కలిగినటువంటి మనం ఇతరులకు ఏం చెప్పాలి చెప్పండి? సువార్తను అందించాలి. ఆత్మీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది అనుకున్నారు? హృదయంలో. ఆత్మీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది? నీ హృదయంలో. ఆత్మీయ జీవితం ప్రారంభించాలంటే దానికంటే ముందుగా నీ హృదయములో ఆత్మయున్నటువంటి దేవుడు ఆయన వాక్యము ద్వారా కార్యం నీ హృదయంలో మొట్టమొదటిగా జరిగించాలి. నీ హృదయంలో గనుక మొట్టమొదటిగా దేవుడు ఆత్మ కార్యాన్ని వాక్యము ద్వారా జరిగిస్తే నీ ఆత్మీయ జీవితం నీ వాక్యములో ప్రారంభమైంది, నీ హృదయంలో మొట్టమొదటిగా ప్రారంభమైంది. ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు? ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు? ఆత్మీయ బిడ్డలు. దేవుని స్తోత్రం. ఒక సహోదరుడు ఎత్తాడు, హల్లెలూయా. మీ అయ్యగారికి నన్ను పిలవడం నాకు తెలిసింది. అర్థమైందా? ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు? ఎంతమంది ఆత్మీయ బిడ్డలు ఉన్నారు? మీరందరూ ఆత్మీయ బిడ్డలేనా? ఆత్మీయంగా రక్షింపడ్డారా? జాగ్రత్తమ్మా, మంచిది. వద్దులే, చేతులు ఎత్తొద్దులే. మన ఆత్మీయులమా కాదా అనేది నాకు చెప్పొద్దు, నీకు ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చెయ్యి ఎత్తినంత మాత్రాన ఎత్తనంత మాత్రాన నాకు సంబంధం లేదు, కానీ దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి
నువ్వు ఆత్మీయ బిడ్డవా కాదా అనేది పరీక్షించుకో. నీ ఆత్మీయత, నా ఆత్మీయత మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? హృదయంలో. ఆ హృదయంలో ఆత్మీయ జీవితం ప్రారంభించాలంటే మొట్టమొదటిగా ఏం కావాలి మనకి? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో కార్యం జరగాలి. ఎంతమంది చెవుల్లోకి వాక్యం వెళ్తుంది? దేవుని స్తోత్రం. ఎంతమంది హృదయాల్లోకి వాక్యం వెళ్తుంది? హల్లెలూయా. చెవుల ద్వారా వింటూ వాక్యాన్ని ఎక్కడికి పంపించాలి? హృదయంలోకి పంపించాలి. హల్లెలూయా. ఈ చెవితో విని ఈ చెవితో మనం విడిచిపెట్టకూడదు. చెవులతో విన్న వాక్యాన్ని హృదయంలోనికి పంపించాలి. అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం ఏమవుతుంది చెప్పండి? ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? వాక్యం. అబ్బా, ఎవరు చెప్పారమ్మా? నువ్వేనా? దేవుని స్తోత్రం. మీ పేరు అమ్మా? కవిత, తబిత. ఓ కవిత, కరెక్టేగా? కవిత. కవితమ్మ గారికి ఒక గిఫ్ట్ ఇద్దాం. నిజంగానే దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా చెప్పింది దానికోసమే. నేను దేనికోసం చెప్పా? వాక్యం 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 ప్రాముఖ్యమైనదని చెప్తా ఉన్నాను. ఇప్పటిదాకా మన జీవితాలకి ఏది ప్రాముఖ్యమైనది అంటే ఆ ఒక్కతే నోరు తెరిచింది అనుకుంటా, నాకు వినపడింది. మరి మిగిలిన నోరు తెరిచారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ మీరు నోరు తెరిచినా నాకు వినపడలేదు, నన్ను క్షమించండి. అర్థమైందా? వాక్యం మన జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటి? వాక్యం. యేసు ప్రభు వారు ఒక రోజున ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి పేరు, ఆ ఇంట్లో ఎవరున్నారు చెప్తారా? అబ్బా, మరియా, మార్తా, ఇంకెవరున్నారు? లాజరు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్తే మార్త ఏం చేసింది అమ్మా? ఒకసారి ఆ మాట చదువుదామా? లూకా సువార్తలో ఉందనుకుంటా, 10వ అధ్యాయం 39 నుండి 42 వరకు చదువుదాం. యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళేవాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుంచి. మరి ఎక్కడ కూర్చుందంట? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త ఏం చేస్తుందంట? విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని అడగమని చెప్పింది. ఇంతకీ ఆమె జీవితంలో చింత ఎందుకు వచ్చింది? యేసు ప్రభుని నీకు చింత లేదంటుంది. అసలు ఆమెకి చింతలన్నీ, ఆమెకి బాధలు, ఆమెలో తొందరపాటు. అర్థమవుతుందా? మన జీవితాల్లో తొందరపాట్లు, ఇటువంటి చింతలు, కష్టాలు, బాధలు ఎక్కువ అవటానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని విడిచిపెట్టి పనుల భారం చేస్తాం. ఒక మాట చెప్పనా? కొంతమంది చర్చిలోకి రారు, వంటలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? వంటలు చేస్తూ ఉంటారు. వాక్యం ఇక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మీరు కూడా చేస్తారా? అది మళ్ళీ చూసారా? వంట చేసుకుంటా వింటున్నాం. అయ్యో, వంట చేసుకుంటా వాక్యం వింటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా. మార్త మరి ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు కదా. అర్థమవుతుందా? మరి యేసు ప్రభు మాట్లాడేటప్పుడు మార్త వాక్యం వినదా? వింటదిగా. మరి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్త ఏమన్నాడు? నువ్వు అనేక విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు. చదువు. జాగ్రత్తగా అవసరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? ఆ ఒకటి అవసరమైంది ఏంటి? దేవుని స్తోత్రం. మరియ ఉత్తమమైనది ఎంచుకుంది. ఏంటి ఉత్తమమైనది? ప్రభు మాటలు వినటం,
దేవుని వాక్యాన్ని వినటం, ఆయన నోట వస్తున్నటువంటి మాట వినటం నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది, ఉత్తమమైనది. ఏంటి? వాక్యం. మార్త జీవితంలో అది లేదు. అందుకే అనేకమైన పనులు పెట్టుకుంది, అందుకే అనేకమైనటువంటి చింతలు అనుభవిస్తూ ఉంది. నీ జీవితంలో బాధలు పోవాలన్నా, చింతలు పోవాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఏగిరపడు. మార్త మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఏంటి ఉత్తమమైనది మన జీవితంలో? దేవుని యొక్క వాక్యం. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మార్త ఆ పని చేయకుండా మరియ దేవుని యొక్క వాక్యాన్ని విన్నది కనుక మార్త కన్నా మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్త ఏమనుకుంటుందంటే, యేసు ప్రభు వారికి భోజనం పెడితే బాగుంటుంది, ఆయన వచ్చాడు కదా, ఏదో ఒకటి చేద్దాంలే అనుకుంటుంది. కానీ మరియ మాత్రం యేసు ప్రభు వారు రాక మా ఇంటికి వచ్చాడు, ఆయన మరలా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చినప్పుడే దేవుని మాటలు నేను వినాలి. సమయం ఉండగానే ఏం చేయాలా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితం ఉండగానే, ప్రాణం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మందలిస్తూ ఉంది. కనుక మరియ జీవితంలో ప్రాముఖ్యమైనది, ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యము గనుక మన జీవితాలలో కూడా ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఈ సృష్టి అంతటిని కలుగజేసింది. దేవుని వాక్యం మనలను కలుగజేసింది. దేవుని వాక్యం మనలోనికి జీవాన్ని ఇచ్చింది. దేవుని వాక్యం మనలను సృష్టి అంతటిని పరిపాలన చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనలను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం గాఢాంధకారపు లోయలలో మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం మనకి తోడుగా ఉంటుంది. చిన్న విషయాన్ని చెప్పి నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. 2 సంవత్సరాల క్రితం నాకు, నా భార్యకి, పాస్టమ్మ గారికి ఇద్దరికి ఆపరేషన్ అయింది. నాకు జరిగింది ఆమెకు తెలియదు. అర్థమైందా? ఇప్పుడు నా గుండెల్లో 4 ఉన్నాయి. ఏంటో తెలుసా? ఏంటయ్యి? వాల్స్ ఊడిపోతే ఏం చేస్తారు మీకు తెలుసు కదా, 4 స్టంట్స్ వేసేసారు. ఇప్పుడు ఉన్నాయి, 4 ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ డాక్టర్ డబ్బు కోసం కక్కుర్తిపడి నన్ను అట్టు చేశాడు. నేనేం చేయను? నిజంగా నేను వద్దు బాబు అంటే నాతో పాటు ఒక తెల్ల ఆయన వచ్చాడు, అమెరికా ఆయన చూశాడు. ఇంక డాక్టర్ ఎందుకు వదిలిపెడతాడు? 5 లక్షలు వసూలు చేసి పంపించాడు. దేవుని స్తోత్రం. సరే, ఎందుకు చెప్తానంటే, వెళ్తే పాస్టమ్ గారిని కింద కూర్చోబెట్టాడు, నన్ను తీసుకెళ్ళి 2 వేసి వాల్స్ పంపించేశాడు. పాస్టమ్ గారు వచ్చి అంటుంది, ఏమైంది నీకు అంది. ఆమె కింద కూర్చోబెట్టాం, ఆమె బాధపడిద్దని. ఏమైందంటే అప్పుడు ఆయన పిలిచి, ఇలా జరిగింది, ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాత్రి ఉన్న తర్వాత తెల్లారి మరలా పాస్టమ్ గారికి సిస్ట్ ఒకటి ఉంటే దానికి ఆపరేషను. మేమిద్దరం హాస్పిటల్లో ఉన్నాం. మా పిల్లలిద్దరు ఇంటి దగ్గర ఉన్నారు. మా చిన్నబాబు అడుగుతున్నాడు, డాడీ మమ్మీ ఏది అని. నేనన్నాను, ఆపరేషన్ జరుగుతుందని చెప్పకూడదు కదా, మమ్మీ పక్కింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళింది, వచ్చేసరికి ఆలస్యం అయింది అన్నాను. వీడియో కాల్ ఆన్ చేయి అన్నాడు. వీడియో కాల్ ఇక్కడ ఆన్ చేయకూడదు, మేమిద్దరం ప్రార్థనలోనే ఉన్నాను, అబద్ధం చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ అర్థమైంది మాకు ఆపరేషన్ జరిగిందని. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? డాక్టర్ గారు, నేను వెళ్ళినటువంటి డాక్టరు ఇంత పొడవు బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఆయన అన్నాడు, నిన్ను ఏదో ఒక ప్రభావం, శక్తి బలవంతం చేసుకొని తీసుకొచ్చిందయా, లేదంటే నువ్వు ఒక వారం రోజుల్లో చనిపోయేవాడివి అన్నాడు. వారం రోజుల్లో చనిపోయేవాడివి అన్నాడు. ఏంటి సార్ అన్న? 2 వాల్స్ పూర్తిగా 99%, ఒకటి 98%, ఒకటి బ్లాక్ అయిపోయినాయి, మిగిలిన 87 అలా బ్లాక్ అయిపోయినాయి, నువ్వు ఇంకొక వారం రోజులు ఉంటే చనిపోయేవాడివి అన్నాడు. నేనన్నా, పర్లేదు సార్, ట్యాబ్లెట్లు ఇవ్వండి అన్నాను. లేదే, నువ్వు పిచ్చోళ్ళలాగున్నావు పాస్టర్ గారు, నువ్వు చనిపోతావని చెప్తే ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్తా ఉంటావు ఏంది? లేదు తప్పకుండా నీకు వేయాల్సిందే వాల్స్ అన్నాడు. ఆయన అన్నాడు కదా, ఏదో ఒక శక్తి మిమ్మల్ని బలవంతంగా
తీసుకొచ్చింది. వాస్తవానికి ఏంటంటే పాస్టర్మ గారికి 2 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలి చేయాలని డాక్టర్లు అంటుంటే నేను వద్దు 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 అని ఆపుకుంటూ 2 సంవత్సరాలు ఆపిన తర్వాత దేవుడు నన్ను బ్రతికించటానికి పాస్టర్మ గారు ఆపరేషన్ ఆలస్యం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆమె ఆపరేషన్ జరుగుంటే నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. డాక్టర్ అన్నాడు కదా, వారం రోజుల్లో చనిపోతావు అన్నాడు కదా, చనిపోయి ఉండేవాడివి, దేవుడు నిన్ను నడిపించాడు అన్నది కదా. తెల్లారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఆ బొట్టు తీసేసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు కదా, నీవు నమ్మిన దేవుడు గొప్పోడు పాస్టర్ గారు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని వాక్యం మనలను బ్రతికించేది. దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యములో జీవమున్నది. ఆ వాక్యం మన హృదయాల్లో పని చేయాలని చెప్తున్నాను. ఆ వాక్యం మన హృదయాల్లో కార్యం చేయాలని చెప్తున్నాను. ఆ వాక్యం దేవుని ఆత్మ ద్వారా మనలో పని జరగాలని చెప్తున్నాను. వాక్యం మన హృదయాల్లో కార్యం చేయకపోతే, వాక్యం మన హృదయాల్లో పని చేయకపోతే, వాక్యం మనం ఎంతిన్నా కానీ దాని వలన ప్రయోజనం లేనే లేదో. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఏంటంటే ఈ దినాలలో సంఘాలలో కావాల్సింది ఏంటి చెప్పండి? ఏం కావాలి? వాక్యం. ఏం ప్రకటించాలి సంఘాల్లో? వాక్యం. మనం దేని గురించి ఎక్కువ వినాలి? వాక్యం. ఈ రోజున జనాలు దేని గురించి పరిగెడుతున్నారు తెలుసా? చెప్పాలి మీరు. 10 సంవత్సరాల నుంచి వాక్యం చెప్పి నిన్ను కట్టి దేవుని దగ్గరికి నడిపించినటువంటి సేవకుని విడిచిపెట్టి అక్కడేదో జరుగుతుందని చెప్పేసి పాస్టర్ గారిని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారమ్మా. అంటే వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? స్వస్థతలు, అద్భుతాలు, ఇవి తప్ప దేవుని వాక్యం వీళ్ళకి అవసరం లేనే. ఇంతకీ నిన్ను బ్రతికించేది దేవుని వాక్యమా, స్వస్థత? వాక్యం. ఏ సంఘములోనైతే వాక్యం ఉంటుందో ఆ సంఘములో నిలబడండి. ఏ సంఘములోనైతే సత్యవాక్యం ప్రకటించబడుతుందో ఆ సంఘములో ఉండండి. ఎందుకో తెలుసా? దేవుడు మీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. వాక్యం మనలను బ్రతికిస్తుంది. వాక్యం మనలను నడిపిస్తుంది. వాక్యము కొరకే అనేకులు వారి ప్రాణాలను అర్పిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వాక్యము ప్రకటించకపోతే నశిస్తున్నటువంటి ఆత్మలు క్షణానికి ఎన్నో ప్రాణాలు పోతున్నాయమ్మా. క్షణాలకి ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడే వస్తానని చెప్పినటువంటి వారు తిరిగి రానటువంటి దినాలలో మనం ఉన్నాం. అంతా బాగానే ఉంది అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారు ఇదిగో బయటికి వెళ్ళి మరలి తిరిగి వస్తారో లేదో చెప్పలేనటువంటి దినాలలో మనం ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దుర్దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, మనం చివరి దినాలలో ఉన్నాం. ప్రభువారు ఎప్పుడు వస్తారో చెప్పలేము. ఆయన అన్నాడు కదా, నేను దొంగవలే వస్తాను. యేసు ప్రభువారు మొట్టమొదటిసారి ఎందుకు వచ్చాడో తెలుసా? లోకంలో ఉన్న మనుషులందరి కొరకు ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. మరలా ప్రభు వస్తాడా రాడా? వస్తాడు. శిష్యులు అడిగారు, ఎప్పుడు వస్తావు ప్రభు అంటే, అది నాకు కూడా తెలియదు, అయినా సరే దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు లేనే లేదు. కాలములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. ఆయనకు మాత్రమే తెలుసు. ప్రభు రావటం మాత్రం తప్పకుండా ఆయన వస్తాడు. నువ్వు సిద్ధపడి ఉంటే, నువ్వు రక్షింపబడి ఉంటే, వాక్యం చేత నువ్వు నడిపించబడితే, వాక్యం నీ హృదయంలో పని చేస్తూ ఉంటే, ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు, లేదంటే విడవబడతావు. 2 స్థలాలు ఏంటి చెప్పండి? ఒకటి పరలోకము, మరొకటి నరకము. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. దయచేసి చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 16:23 చదవండి. చాలు. ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు?
ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళములో. ఏం చేస్తున్నాడంట? యాతన, మహాయాతన పడుచున్నాడు. ప్రకటన గ్రంథం చెప్తా ఉంది కదా, ఆ స్థలం అంట అగ్ని ఆరని స్థలం, పురుగు చావని స్థలం. ఒక మాట చెప్తాను వినండి అమ్మా, ఈ ఆత్మకు చావు లేనే లేదు. ఆత్మ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, అది దేవుని దగ్గర నుండి వచ్చింది. మరలా తిరిగి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళవలసినటువంటి స్థలము రెండే రెండు, ఒకటి పరలోకము, మరొకటి నరకము. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు సిద్ధపడ్డావా లేదా? వాక్యం చేత నువ్వు కడగబడ్డావా లేదా? దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ పాపములను కడిగివేసిందా లేదా? ఒకవేళ నువ్వు ఇంకా నామకార్థములో ఉన్నట్లయితే ఈ రాత్రి, ప్రభువా నన్ను క్షమించు, నా హృదయాన్ని కడుగు ప్రభువా, నా హృదయంలోనికి నువ్వు రా, నా జీవితాన్ని, నా హృదయాన్ని కడుగు ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా నీ హృదయంలోకి వస్తాడు. ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు ఉన్నాయి, వాటిని మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మరలా నేను వస్తాను, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను. వాడు గుర్తుపెట్టుకోనండి, ప్రభు వచ్చినప్పుడు మనకంటే ముందుగా మృతులైనటువంటి వారు, మృతులు మొట్టమొదటిగా లెగుస్తారు. ఆ పిమ్మట సజీవులమై ఉన్న మనం ఈ శరీరాన్ని విడిచి మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభువుని ఎదుర్కొంటాము. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలో ఉండాలంటే ఈ రాత్రి వాక్యం నీ హృదయములో కార్యం చేయాలి. నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుని యొక్క వాక్యం కార్యం చేయాలి. ఒకవేళ ఇంతవరకు నువ్వు వాక్యానికి విలువనివ్వకపోతే, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వకపోతే ఈ రాత్రే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఇంకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసు ప్రభువుని ఒకవేళ నువ్వు నామకార్థంగా అంగీకరిస్తే, దేవుని వాక్యానికి నువ్వు ఇలువివ్వనటువంటి స్థితిలో ఉంటే, దయచేసి ఈ రాత్రికాల సమయంలో